హలో గాయ్స్, వాట్సాప్. సో మనలో చాలామందికి చిన్నప్పటి నుంచి చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. సో స్కూల్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అలా ఇలా అనుకుంటాం. అలాగే మనం ఐటీలో జాయిన్ అయ్యాక కూడా మన డ్రీమ్స్ కొంచెం అప్డేట్ అవుతాయి. ఒకసారి నా అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లోకి వెళ్ళి క్లయింట్ మీటింగ్స్ అవ్వాలి, క్లయింట్తో కూర్చొని అవ్వాలి, అలా ఇలా అనేసి వస్తుంటాయి. సో ఇలాంటిది నాకు ఒకటి అయింది. లైక్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మా టీం నుంచి కొంతమందిని క్లయింట్ లొకేషన్ పంపిస్తున్నారని తెలిసింది. బట్ నేను కూడా అడిగాను, నాకు ఛాన్స్ ఉందా, విల్ దెర్ బీ ఎనీ ఆప్షన్ని. బట్ అప్పుడు ఇచ్చిన ఆన్సర్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రా బాబు. ఓన్లీ కీ పీపుల్ని పంపిస్తారు. రైట్ నా నేను కన్సిడర్ చేయట్లేదు బికాస్ యూ నాట్ ఎ కీ పర్సన్ అని. సో నిజం చెప్పాలంటే కొంచెం బాధ అనిపించింది. లైక్ ఎందుకంటే మనం కూడా రోజు హార్డ్ వర్క్ చేస్తాం కదా. సో మన ఎఫర్ట్ ఎవరికైనా కనిపిస్తుందా లేదని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ సరే అని వదిలేసాను, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు కదా. సో నేను మళ్ళీ నా వర్క్ మీద ఫోకస్ చేశాను. అండ్ దెన్ ఆఫ్టర్ ఎ వీక్ లేటర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఐ గాట్ ఎ కాల్ సెయింగ్ దట్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ యూ. సో ఆ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. లైక్ ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ హ్యాపెన్ ఇన్ లాస్ట్ మూమెంట్. సో అండ్ ఐ వెంట్ టు క్లయింట్ ఆఫీస్ అండ్ అక్కడ ఫస్ట్ టైం ఆఫీస్లో అడుగుపెట్టి అప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందబ్బా. మన పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. సో ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ద అన్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే, ప్రతి టీంలో ఒకరు మన వర్క్ని ఎవరొకరు అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, మన ఎఫర్ట్ని గుర్తించే వాళ్ళు ఉంటారు, మన హార్డ్ వర్క్ని కూడా కొంచెం సంథింగ్ ఆర్ ద అదర్ దిల్ అప్రూవ్, లైక్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేసి మన ట్రస్ట్ని మన మీద నమ్మకంతో దే విల్ సపోర్ట్. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీ హార్డ్ వర్క్ని మీరు ఎవరు చూడట్లేదని అనిపించి డోంట్ స్టాప్. మీకు టైం వస్తుంది అండ్ సమ్ టైమ్స్ యువర్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. That's it. Have a good week ahead, guys. Bye.